ఫ్రెండ్స్, ఈరోజు బెండి మసాలా కర్రీ చేసుకుందాం. గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంది. చూడడానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ ఇంకా అంతకు మించి ఉంది. దానికోసం బెండకాయలు అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గబెట్టుకున్నాను. అలా మగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఆనియన్స్ ఈరోజు ఫ్రై చేయకుండా ఉత్తగానే మిక్సీ పట్టేసుకున్నాను. దాన్ని అదే తాలింపులో వేసి అది పచ్చివాసన పోయేంతవరకు రోస్ట్ చేసుకున్నాను. తర్వాత కొబ్బరి కూడా మిక్సీ పట్టుకున్నాను. దాన్ని కూడా పచ్చివాసన పోయేంతవరకు రోస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, తర్వాత చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఉడికిన తర్వాత వాటర్ వేసింది. అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయలు కదా, వాటర్ కూడా వేసుకొని మనం వేసిన స్పైసెస్ అంతా బెండకాయలు పట్టేలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ ఏంటంటే పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్ అయితే చాలా అప్రిషియేట్ చేశారనమాట. ఏదైనా బగారా రైస్